నిశ్చలమైన స్థితి వస్తుంది. అనుభవిస్తేనే నిశ్చలమైన స్థితి వస్తుంది. ముందు భక్తి కొన్ని సంవత్సరాలకు ధ్యానంలో కంటిన్యూ చేస్తే, ముందు భక్తిగా ఉంటేనే కదా. భక్తి లేకుండా ఎలా వస్తుంది? దేవుడు ఉన్నాడని తెలిస్తేనే కదా మనలో తెలిసింది. కొన్ని సంవత్సరాలకు ధ్యానంలో కంటిన్యూ చేస్తే నేనే నువ్వు నువ్వే నేనని వచ్చింది. ఓహో, నా అనుభవం ఇదంతా అనుభవలే. అంటే నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను అను భావంతో 29 సంవత్సరాలకి 29 సంవత్సరాల్లోనంట దర్శనం నాకు అప్పుడు అయిందంట. అంటే అంటే ఎప్పుడు వచ్చినా అప్పుడు రాసేస్తాం, ఇప్పుడు మర్చిపోయామా? మళ్ళీ పుస్తకాలు తెస్తే సరదాగా లేదా? మరి యావత్తూ బ్రహ్మమే మనలోంచి మనకే రావాలి. ఆత్మదర్శనంతో ఫుల్ స్టాప్. నేనే అంత అన్నది ఖాళీలోంచి వచ్చింది. స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి ఖాళీ వచ్చింది. ఆ ఖాళీలోంచి ఖాళీ వచ్చింది. అప్పుడు నేనే అంత రాలేదు, ఖాళీ వచ్చింది. నీకు అర్థమైందా? తేజస్సుగా వచ్చినప్పుడు అది నేనే అంతగా వచ్చింది. అన్నీ నేనే, సర్వం నేను, సకలైన అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదని వచ్చింది. అది మరి 24 గంటలు తత్వంలోనే ఉంటా, దేహ వ్యవహారాలు చేసేసుకుంటున్నాం, ఎంజాయ్గా ఉంటున్నాను. యావత్తూ బ్రహ్మమే. మనలోంచి మనమే, మనలోంచే రావాలి మనకి. ఆత్మదర్శనంతో ఫుల్ స్టాప్. ఆత్మదర్శనంతో ఖాళీగా ఉండాలి. గమనించడం, విచారించడం బ్రహ్మ యొక్క ఆయుధం. అంటే అలా ఊరకు ఉండిపోతాం. దర్శనం అంటే ఏదో బొమ్మ వచ్చి దర్శనం అవదో, దేవుడు వచ్చి దర్శనం కాదు. అలా ఉండటాన్ని ఆత్మదర్శనం అంటే. మామూలు కాంతి ఏంటి అలా వచ్చేసి నేనే అంతా తెలియబెట్టింది. నెలవేళ్ళ ఉంటుంది మనకి. ఒక నెల మొత్తం నేనే అంతాగా ఉండాలి. అంటే మనం ఇప్పుడు నేనే బ్రహ్మను అలవాటైంది. ఇప్పుడు ఎలా ఉండాలి? నేనే అంత వదలకుండా ఒక నెల ఉంది, ఇంకా అదే స్మరణలోకి వచ్చేస్తుంది. అలా పట్టుకున్నది వదలకూడదు అని ఊరికే ఉదాహరణగా చెప్పాము. మనకి అంతా నేనే అన్న ప్రశాంతత తగ్గకూడదు, పెరగాలి. చేసే ప్రతి ప్రతిదీ లోతులతో చేయాలి. మూలం ఆధారం అనే ధ్యాసతో, అంత విలువతోటి మనం ఏది చేసినా బ్రహ్మే చేస్తుంది అన్న భావంతో ఉండాలి. తీవ్రమైన ప్రయత్నం చేయాలి. మౌనంగా గోలు పెట్టుకోవాలి. మనం మౌనంతో అలా ఉండిపోవాలి. మమ్మల్ని మాట్లాడినట్లేదు, అలా మౌనంగా ఉంచేస్తే పెద్ద కూతురు దానికి అనారోతులతో చేయాలన్నాం కదా. మౌనంలో కూడా ధ్యాస ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఎవరితో మాట్లాడపోయేటప్పటికి ఆ ధ్యాసతో చాలా ఉంటుంది. విశ్వాన్ని గోలు పెట్టుకోవాలి. విశ్వమంతా తానే గోలు పెట్టుకోవాలి. ఉన్నది ఒక్కటే కదా, ఆలోచన లేదు. వేరుగా ఉంటే ఆలోచన, ప్రశాంతత అయి ఉన్నాం కదా మనం అందరం, దాన్ని నిలుపుకోవాలి. గాఢ తపస్సుతో ఆత్మానుభవం అనుభవించాలి. ఏది చూసినా నేనే, మనకన్నా వేరే లేదు కదా అన్న తపస్సు చేయాలి. ఇది చిన్న కార్యం ఏమీ కాదు, పెద్ద కార్యమే. గోల్ అంటే మాట్లాడించి పెద్ద గోల్, జన్మలేని గోల్, జీవితాంతం ఆనందం అనే గోల్, చెప్పలేనంత గోల్ మనది. మన మనస్సు పరిపక్వంగా ఉండేటట్లు చూసుకోవాలి. బ్రహ్మ దృష్టితో చూడాలి. నేను బ్రహ్మంగా ఉంటున్నాను అనే భావంతో ఎల్లవేళ్ళ ఉండటమే. గాఢ నిద్ర ఎలాగో అలాగే గాఢ తపస్సుతో ఆత్మను అనుభవించాలి. ఏది చూసినా నేనే, మనకన్నా వేరు లేదు అనే తపస్సు చేయాలి. ఇది చిన్న కార్యం కాదు, పెద్ద బ్రహ్మయజ్ఞం. దీంతో జీవితాంతం పోరాడవలసిందే. ఆఖరి వరకు విద్యార్థులు అన్నా అంతరంగికంగా బ్రహ్మంగా ఉండాలి. బాహ్యం అంతరంగికం కూడా ఊరకుంటూ, బాహ్యంలోని లోపల కూడా ఊరకుంటూ
అంటే ఆలోచన లేకుండా సత్కాలక్షేపం చేయాలి. నీతో నీతో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. ఏ విషయాలను రమ్మనక్కర్లేదు, పొమ్మనక్కర్లేదు, సాక్షిగా ఉండు. అలా హాయిగా ఉండు. విషయాన్ని ఏమీ కేకేసి మరీ పిలవక్కర్లేదు పేరెంట్కులా. అలా నీ వచ్చినాయి పొమ్మంటే పోతాయేంటి? బోల్డ్ టైం పడుతుంది. రమ్మనక్కర్లేదు, పొమ్మనక్కర్లేదు, సాక్షిగా ఉండు. తప్పనిసరిగా టైంని బ్రహ్మధ్యాసతో సద్వినియోగం చేసుకోవాలి. ఇవే కళ్యాణ గుణాలు. జ్ఞానం కోసం వచ్చిన పని అయిపోవాలి. మానవ జన్మ జ్ఞానం కోసమే వచ్చింది. మనసుతో బ్రహ్మోపాసన చేయాలి. బ్రహ్మభావంతో ఉండటం వల్ల సంసారంలో ఆశ్రమ జీవితంలా ఉండగలం. మనలో అన్ని బాహ్య గుణాల వల్ల ఆ గుణాలే వేరొకరి మీద కల్పిస్తున్నాం. అంతే కదా. కోరిక అంతా అనర్థమే. ఆయుర్దాయాన్ని పవిత్రంగా ఆనందమయ జీవితంగా చేసుకోవాలి. అప్పుడు ఇలా జిరాక్స్లో చేయించుకునే వాళ్ళం. జాప్యం చేయటం ఇష్టం. 13 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి పుస్తకాలు. ఏ ఆలోచన కూడా బ్రహ్మంగా అనుకోవాలి. ఏ ఆలోచన అయినా బ్రహ్మంగానే అనుకోవాలి. అంతా నేనే అయినప్పుడు ఇది ఇష్టం ఇది అయిష్టం అనే భావన ఉండదు కదా. తీసుకునే శ్వాస వదిలే శ్వాస బ్రహ్మే. సృష్టి అంతా బ్రహ్మంలో ఉందే కదా. సృష్టి యావత్తు బ్రహ్మమయం. బ్రహ్మభావన వదలకుండా జీవితాన్ని గడపాలి. అన్ని బ్రహ్మాండాలకి ఆధారం బ్రహ్మమే. అన్ని జీవరాశులకు ఆధారం బ్రహ్మమే. బ్రహ్మం అనే లోపలే బ్రహ్మ తన్మయత్వం ఉండాలి. అంతే కదా. తన్మయత్వంగా ఉండాలి. తన్మయత్వం వచ్చేయాలి. అంతా నేనే అయ్యాక అంతటా నిండున్న బ్రహ్మానికి బ్రహ్మము నమస్సుమాంజలేని నమస్కరించుకుంటూ బ్రహ్మ పనులు బ్రహ్మ జీవితాలు ప్రతిదీ తానే అయినప్పుడు అంతటా తన స్వరూపమే కదా. దాన్నే సచ్చిదానంద స్వరూపం అంటారు. ఎవరిని చూసినా నేనే కాబట్టి స్వస్వరూపానందంతో ఉండగలుగుతున్నాం. అంతటా నిండిన బ్రహ్మంతో ఉండటమే పరిపూర్ణంగా ఉండటమే కదా. శక్తిగా ఉన్నాను. నేనే బ్రహ్మనే తెలుగుతో ఉన్నాను. అఖండమైన స్వరూపంతో ఉన్నాను. దైవం అంటే ఆత్మే, అంటే బ్రహ్మమే. ఆ విశ్వరూపాన్ని ఎల్లవేళ సందర్శిస్తున్నాను. సృష్టి స్థితి లయకారకుడు నేనే. అనంతానందము బాహ్యానందము అందరము నేనే కదా. నాకు ఇంక ఏకతేజస్సు వచ్చేసింది. మీరు నేనని ఏమీ లేదు. ఏ లోకాలు ఏమీ లేవు. మొత్తం అంతా నేనే వచ్చేసింది. అందువల్లే ఇలా బ్రహ్మ రాసుకుంటున్నాను. అందరము నేనే కదా. అన్ని ఆనందాలు అన్ని సుఖాలు అన్ని దుఃఖాలు అన్ని భావనలు మంచి చెళ్ళు నేనే కదా. నేనే అంత అయినప్పుడు విడిగా నేను లేను కదా. అంతరా నిండి ఉన్నది బ్రహ్మే. ఆ బ్రహ్మే నేను నీవు అయి ఉన్నాము. ఎటు చూసినా మాట్లాడినా ఏమి విచారించినా అన్నీ బ్రహ్మమే. అందరము బ్రహ్మమే. నాకు ప్రయత్నం ఉందా? చిన్నప్పటి నుంచి ఒకే బాణీలో ఉన్నట్టు అర్థమైందా మీకు? అనుక్షణము బ్రహ్మ పండుగే. తిట్టినా పండుగ వచ్చిందంటే అది కాలానికి వచ్చింది. మనకేంటి రోగం ఏంటి అంటాను చూడు. బ్రహ్మాలు కానివారంటూ లేరు. నేనే అలసట నేనే, విశ్రాంతి నేనే, బుద్ధిని నేనే, ఆనంద స్వరూపాన్ని నేనే, అహంకారాన్ని నేనే, అంతా నేనే. పంట నేనే, పాడి నేనే, పళ్ళు నేనే, ఫలాలు నేనే అంతా నేనే. నేను అనంతంగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. పంచభూతాలు నేనే, పంచేంద్రియాలు నేనే. నేను లేని చోటు లేదు. విశ్వమంతా నేనే. యావత్తు సృష్టి ప్రపంచమంతా నేనే. ఏది విన్నా ఏది చూసినా నేనే కదా. మొదలుగా అన్ని అట్లకి ఎన్నో భావంతో మనం విశ్రాంతిగా బ్రహ్మభావంతో ప్రశాంతంగా ఉండాలి. తెలుసుకున్నాం కాబట్టి అన్నీ తానుగానే ఉండాలి. అది మన అందరి యొక్క భావనలోనే భాగ్యం. ఆ భాగ్యమే నేనే అంతా. భాగ్యమంతా నేనే. తెల్లవేళ నిండి నిబిడి కృతంగా బ్రహ్మంగా ఉన్నాను కదా. ఉన్నదంతా నేనే కదా. ఏ వాసన చూసినా ఏ పుష్పమైనా ఏ ఫలమైనా నేనే. కష్టం లాభం ఏ కాలమైనా నేనే. అన్ని అవతారాలు బ్రహ్మే. ప్రతి పూజ బ్రహ్మే. ప్రతి క్రిమికీటకాలు బ్రహ్మే. ప్రతి ఇది నేనే.
ఎవరికి వారు సృష్టి యావత్తు నేనే కదా, ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అంట. అలా ఎవరికి వారు బ్రహ్మమనే సుఖంలో ఎల్లవేళ రేయింపవళ్ళు ఉండాలి, ఉండి తీరాలి. ఉండాలంటే కుదురుతుందంటే ఉండి తీరాలి, ఉండుటకై ప్రయత్నంతో ఉండాలి. అప్పుడు అంతటా నేను బ్రహ్మంతో బ్రహ్మ విహారం చేయగలము. వదిలేసుకొస్తా. అందరికి ఒకే విధాలా కుదురుతుంది. ఒకే హాల్లో అంటే కూర్చున్నారు కానీ వేరువేరుగా ఉన్నాయి గుణాలు. ఒకే హాల్లో ఉన్నారు కానీ గుణాలు వేరువేరుగా లేవు. కారణదేహంతో ఏం తెచ్చుకున్నామో అయ్యే జరుగుతుంది. ఈ పలహారం ఒకేలా ఉంటుంది. ఒకటి తక్కువ తింటాడు, ఎక్కువ తింటాడు. ఈ పలహారంతోనే అందరూ ఒకేలా తినరు. ఒకళ్ళకి ఓ ఇష్టం అంటారు, ఒకళ్ళకి ఓ ఇష్టం. వీటిలోనే ఎన్ని మార్పులు ఉండగలేదు. పాపం అసలు ఈ ఖాళీ ఎలాగా మరి ఉందో దానికి ఆనుకుని ప్రకృతి దాంట్లోంచి అండ పిండ బ్రహ్మాండవంతుల ఎలా ప్రకృతి తయారైందో అంటే దాన్ని వర్ణించుకోవటం మానేసి మీలో వర్ణించుకో. లోపల ఖాళీ అండపిండ బ్రహ్మాండవంతుల ఆవరించి ఉంది. దీంట్లో ప్రకృతి కూడా ఉంది. బంగారానికి ర్యాక్ కలిపితేనే కానీ ఒక వస్తువు తయారన్నట్టు ఆటకొచ్చు. ఈ ఆటకి రాగిని బీకెత్తే బంగారం కుదరదు, వస్తువులా తయారవుతుందంట అంట నాది. అందుకోసం కొంతంతా ఆగి పెడతారు. అలాగా మా ఏదో పెడతాం. రోగం రొచ్చు ఆస్తులో పిస్తులో ఉన్నాయో ఏదో ఉంటుంది భజన. ఆ భజనలకి నువ్వు మమేకం అయిపోతావేంటి? ఏదో భజన ఉంటుంది. ఆ భజనకు నువ్వు మమేకం అయితే నీ జన్మ వృధా అయిపోదా? నువ్వు కారణదేహంతో ఏం తెచ్చుకున్నావో అదే ఇక్కడ రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయినట్టు మన గురువులు సాక్షాత్తు మన గురువులు మా ఆయన తగ్గింతున్నారు. మన గురువులు అహం లేకుండా చేస్తున్నారు. దేహం నేను అని మమేకం అవ్వకుండా చేస్తున్నారు. మహానుభావులు అందరూ ఉండి జీవ బ్రహ్మైక్య స్థితిని అందిస్తున్నారు. అందరికీ వందనాలు. అయితేనే భ్రాంతి లేకుండా చేస్తున్నారు. భ్రాంతి లేకుండా చేయబట్టి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉన్నాం. అది నేను ఇంక అసలు ప్రతిదీ ఆనందమే. లేరు ఇంకో భోజనానికి బ్రహ్మార్పణ అనుకుంటాను. ఇందాక ఏమే కొద్దిగానే కదా ఉన్నాడు, అందరూ అంతగా ఉన్నాను. అనంతత్వంగా నేనేంత ఘోషించి నేనేంత మనం నేనేంత నేనే బ్రహ్మనే నేనే నువ్వేమి ఇదేమి నేను అర్థం అనుకున్నాను. ఏదో పాయింట్ పట్టుకుని తిప్పుకున్నాను అనుకో, ఎవరి మీద మీకు బాగుంటుంది. పాయింట్ అంటే ఏంటి? నేను బ్రహ్మ, అందులో బ్రహ్మ, అంతలా బ్రహ్మని పట్టుకున్నా. ఈ దేహం నిజమేంటి? ఏ దేహాలను నిజం కాదని పాయింట్ పట్టుకున్నా బాబా. ఏ ఒక్క మొక్క పట్టుకున్నా మన జన్మ చెప్తాం. మన వాళ్ళు కూడా వెళ్తామంటే మన కూడా వాళ్ళు వస్తారంటే అని ఒక్క మొక్క పట్టుకుంటేనే మనం ఎంత రిలాక్స్ అవుతాం చెప్పండి. మరి మకారాలు ఏం కాకుండా నేనే పని చేయట్లేదా? పిల్లలు కావలేదా? పిల్లలు చూడదా? కానీ నాకు అహంకారం అహంకారం అంటే దేవుడు నేను అనుకున్నాను. అహంకారం ఉండదు. మమకారం అంటే నా పిల్లలండి ఆడ పుట్టాలనుకుంటారు కదా. నా ఏంటి నాదేమే నాకు విక్రం కాదు, నన్ను వదిలేసుకో. నేనే వదిలే మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఏంటి ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరైతే వెళ్ళిపో ఎవరికాళ్ళు అంతా ఆనంద బ్రహ్మ. అలా ఉన్నప్పుడు నీకు మమకారం ఎంచుకొస్తుంది. ఈ పాయింట్లన్నీ మీలోని మనం అవుతూ ఉండాలి. మనం అవుతూ ఉంటే నీకు వైరాగ్యంతో ఏమో లోపల ఉంటారు, పైకేమో మనసు. పైకి మనసులోనేమో వైరాగ్యంతో ఉంటారు, పైకేమో మామూలుగా మాట్లాడతారు, వ్యవహారం చేస్తారు. ఈ ఆస్తిని ఆడకేళ్ళకి ఇచ్చేసి ఇవి కాదు. పిల్లలు తింటారు. మనం పెద్దలు మనకి ఇచ్చినట్టే మనం మన పిల్లలకి ఇవ్వాలి. పెద్దలు మనకి ఇచ్చినట్టే మన పిల్లలకి మనం ఇవ్వాలి.
తప్పండి. పిల్లలు కనెత్తి సరిపోతుంది ఇవ్వాలి కదా. అన్నీ మనమేమని చెప్తారు అలాగా తేటగా జ్ఞానంగా. అప్పుడు నేను కీడు అనుకోలేదు. నేను ఇప్పుడు ఇది కీడు అనుకోని మేలు అనుకో. అన్నీ బ్రహ్మమే అనుకున్న వాడికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చింత ఉండదు. చింత ఉండదు. చింత ఎవరికి ఉంటుంది? బ్రహ్మభావన మర్చిపోయినోడు. ఇదిగా బ్రహ్మ ఎప్పుడు ఉంటుంది కానీ మర్చిపోతారు కదా, వాళ్ళకి చింత. మనకు చింత అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎంజాయ్. బ్రహ్మానికి ఏమి ఉండదు కదా. మనసుకు ఉంటుంది. మనస్సు నేను కాదు, నేను బ్రహ్మాన్ని కదా. అది మనస్సు నేను కాదు కదా. మనస్సు నేనంటే నేను బ్రహ్మాన్ని. మీ ఊరు తీసుకెళ్తున్నాననేమో నేనే అడుగుతున్నాను. నువ్వేమన్నావు? మీతోటే ఉంటాను, మా ఊరు తీసుకెళ్ళను అంటున్నాను. ఉండే బ్రహ్మం ఎప్పుడూ ఉంటుంది. దానికి ఏమి ఉండదు కదా. దేహాల మార్పు, ఊళ్ళు మార్పు. ఓసారి మనం అనేక జన్మలు ఎత్తాం. ఆ జన్మలో ఏ జన్మలో ఏ ఊర్లో ఉంటామో ఏం జరుగుతుంది? ఇప్పుడు అమెరికాలో వాళ్ళు మనం కదా, ఆ దేశాలన్నీ మనం కదా, అంతా సృష్టే కదా. అక్కడ నేడు ప్రాప్తి ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఏ ఊర్లో నేడు ప్రాప్తి ఉంటే నువ్వు కడప ఏంటే కడప నుంచి వచ్చింది దేవాలయం ఉద్యోగం అక్కడ లేనట్టు. అలా ఆయన ఇక్కడ ఉద్యోగం. ఇక్కడ నేడు ప్రాప్తి ఉన్నాయి. దేవాలయం నేడు ప్రాప్తి తెలుగుగా ఉందమ్మా. తగ్గిందా? థైరాయిడ్. ఎవరికి కూడా ఏ ఊరు ఏ దేశం ఏదైనా బ్రహ్మమే. బ్రహ్మంలోనే అన్ని దేశాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆలోచించుకోండి. బ్రహ్మంలోనే అన్ని దేశాలు అన్ని ఉన్నాయి. వేరుగా ఏదైనా ఉన్నాయా? ఎక్కడైనా అయ్యా తీసుకున్నాయా? చెప్పండి. ఏ ఊర్లో అయినా చెప్పండి. ఏ ఊర్లో అయినా వేరుగా ఉందా బ్రహ్మం? మరి లేనప్పుడు నువ్వు ఎక్కడుంటే ఏంటి? ఏ ఊర్లో ఉంటే ఏంటి? ఏ దేశంలో ఉంటే ఏంటి? నీలో ఉన్నవాడిని నువ్వు గమనించుతూ ఉండు. ఆఖరి శ్వాస కీడు మేలు, ఇది జయం ఇది అపజయం అన్న భావన మనకు రాకూడదు. మనం బ్రహ్మాను రాకూడదు అసలు. తీసేసి పంపి నిరాకారుడు ఆయన. అది తెలియకే కదా. తెలిస్తే అందరు కదా వాళ్ళు తెలియక. అందు గురించి నేను అందరికీ సమాధానం చెప్పను. ఇక్కడ మీకు బ్రహ్మంగా ఉండే వాళ్ళకి సమాధానం చెప్తాను కానీ అందరి మాటలకి ఏమి సమాధానం చెప్పను. నెలకుండా ఊరుకుంటాను అంతే. నాకెందుకన్నట్టు తప్పించేసుకుంటాను. తప్పించుకున్నాడు ధన్యుడు. మనకి ఎందుకంటే ఈ గొడవలన్నీ, ఆ యథార్థాలు పెడార్థాలు, అక్కడ వివాదాలు, స్ట్రైక్లు ఇవన్నీ వచ్చాయి. మనకెందుకు? కామ్గా ధ్యానం చేసుకుంటే అంత వస్తుంది. మనకెందుకు అనుకుంటే అంత వస్తుంది. అన్నీ మనకే కావాలంటే అంత కర్మే. జన్మ ఖాయం, వెంటనే వచ్చేస్తుంది జన్మ. అవునా కదా? మరి జీవుడు బ్రహ్మంగా ఎప్పుడు తయారవుతాడు? బ్రహ్మం నుంచి వచ్చిన జీవుడు బ్రహ్మంగా ఎప్పుడు మిగులుతాడు? చెప్పు. చూసిందల్లా బ్రహ్మే, చేసి పనంతా బ్రహ్మే, ఏదైనా బ్రహ్మే, ఎలా మాట్లాడినా బ్రహ్మే, ఏ పని చేసినా ఎలా ఉన్నా ఎక్కడికి నడిచినా అంతా బ్రహ్మార్పణంగా అనేసుకో. అప్పుడు నీకు జీవ బ్రహ్మైక్యస్తాం. సూక్ష్మంలో మోక్షం అంటే అది. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం అనండి అంతే. ప్రతి దాంట్లోని బ్రహ్మంగా ఉండేటట్టు తేలి బ్రహ్మార్పణమైన జీవితం గడుపుతుంది. అటువంటి స్థితితో మనం ఉండాలి తప్పించి ఎందుకమ్మా
అనర్థాలే ఎవరికి కావాలి? అనర్థం ఎందుకు కావాలి? తేలిక 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 మెరిట్గా ఉండాలి. అన్నిట్లో మెరిట్. మనకి ఏది అవసరమో దాంతో మనకి మెరిట్లు. నాకు ఎవరు ఏం చెప్పినా సలహాలు ఇస్తారు కదా బాయిన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. ఆ తెలుగు అందరి దగ్గర నేను జుర్రేసుకుంటూ ఉంటాను. మీ అందరి దగ్గర తెలుగు నేర్చుకున్నాను, ఇలా వ్యవహరిస్తున్నాను. నాకు తెలుగు లేదు. ఇలా ఈ గాజులున్నాయి, ఇలా ప్లాస్టిక్ ఇలా పెట్టేసుకుని ఒకళ్ళు చెప్పారు, ఈ నొప్పి లేకుండా గుయ్యి ఇలా పెట్టేసి పేర్లు వేరు, అక్కడ భావాలు వేరు తప్పించి ఈ ఖాళీయే ఉంటుంది. ఏ లోకాల్లో అయినా ఈ ఖాళీయే ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళినా ఈ ఖాళీయే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఖాళీయే ఉంటుంది. ఇంట్లో అయినా ఈ ఖాళీ ఉంటుంది. మన ఒంట్లో అయినా ఈ ఖాళీ ఉంటుంది. ఎక్కడున్నా ఈ అనంతత్వంతో ఉంటూనే ఉంటుంది. తేలిక 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 అవుతుంది. ఈ తత్వం తెలుసుకున్నవాడు తేలిక అవుతుంది. తత్వమసి తత్వం తెలుసుకున్నాడు ఏమవుతాడు? తనతో తాను ఉండగలుగుతాడు. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఎంజాయ్ ఎక్కడుందా? మన మనస్సులో ఏ తలంపు లేనప్పుడు ఎంజాయ్. మనసులో తలంపు ఉంటే ఎంజాయ్ ఉంటుంది. మనం నియమించుకున్నారా ఈ టైంలో అన్నం వండుకోవాలి, ఈ టైంలో తినాలి, ఈ నిర్దేశించేసాం మనం. ఆ నిర్దేశించిన పనికి అలా అవ్వకపోతే కంగారు దుడుకులు, పని అవ్వలేదు తెల్లారలేసి మొదలు నిద్రపోయే వరకు పని చేసుకోవచ్చు కదా. ఈ 2 గంటలు మానేసి మనసుని 2 గంటలో ఇలా ఉంచు. తెల్లారేసి మొదలు పని అయిపోవాలి. అయితే వెనకాల వాళ్ళు చంపేస్తారు. అవునా కదా? మరి ఇవన్నీ ఏంటి? నిర్ణయం. ఇందుకే కాలం ఏమి కేకేసి మనం తిట్టదో. అసలు నాకు చిన్నప్పటి నుంచి కారం ఎలాగో తెలుసా, ఆ నీళ్ళు కలిసి అప్పుడు నేను కీడు అనుకోలేదు. నేను ఇప్పుడు ఇది కీడు అనుకోని మేలు అనుకో, అన్నీ బ్రహ్మమే అనుకున్న వాడికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చింత ఉండదు. చింత ఎవరికి ఉంటుంది? బ్రహ్మభావన మర్చిపోయినోడు. ఇదిగే బ్రహ్మ ఎప్పుడు ఉంటుంది, కానీ మర్చిపోతారు కదా, వాళ్ళకి చింత. మనకు చింత అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎంజాయ్. బ్రహ్మానికి ఏమి ఉండదు కదా. మనసుకు ఉంటుంది. మనస్సు నేను కాదు, నేను బ్రహ్మాన్ని కదా. అది మనస్సు నేను కాదు కదా. మనస్సు నేనంటే నేను బ్రహ్మాన్ని. మీ ఊరు తీసుకెళ్తున్నాననేమో నేనే అడుగుతున్నాను. నువ్వేమన్నావు? మీతోటే ఉంటాను, మా ఊరు తీసుకెళ్ళను అంటున్నాను. ఉండే బ్రహ్మం ఎప్పుడూ ఉంటుంది. దానికి ఏమీ ఉండదు కదా. దేహాల మార్పు, ఊళ్ళు మార్పు. ఓసారి మనం అనేక జన్మలు ఎత్తాం. ఆ జన్మలో ఏ ఊర్లో ఉంటామో ఏం తెలుస్తుంది? ఇప్పుడు అమెరికాలో వాళ్ళు మనం కదా, ఆ దేశాలన్నీ మనం కదా, అంతా సృష్టే కదా. అక్కడ నేడు ప్రాప్తి ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఏ ఊర్లో నేడు ప్రాప్తి ఉంటే నువ్వు కడప ఏంటే, కడప నుంచి వచ్చింది దేవాలయం ఉద్యోగం, అక్కడ లేనట్టు. అలా ఆయన ఇక్కడ ఉద్యోగం. ఇక్కడ నేడు ప్రాప్తి ఉన్నాయి, దేవాలయం నేడు ప్రాప్తి. తెలుగుగా ఉందమ్మా, తగ్గిందా? థైరాయిడ్. ఎవరికి కూడా ఏ ఊరు ఏ దేశం ఏదైనా బ్రహ్మమే. బ్రహ్మంలోనే అన్ని దేశాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆలోచించుకోండి. బ్రహ్మంలోనే అన్ని దేశాలు అన్ని ఉన్నాయి. వేరుగా ఏదైనా ఉన్నాయా? ఎక్కడైనా
అయ్యాడు తీసుకున్నాయా? చెప్పండి. ఏ ఊర్లో అయినా చెప్పండి, ఏ ఊర్లో అయినా వేరుగా ఉందా బ్రహ్మం? మరి లేనప్పుడు నువ్వు ఎక్కడుంటే ఏంటి? ఏ ఊర్లో ఉంటే ఏంటి? ఏ దేశంలో ఉంటే ఏంటి? నీలో ఉన్నవాడిని నువ్వు గమనించుతూ ఉండు. ఆఖరి శ్వాస కీడు మేలు, ఇది జయం ఇది అపజయం అన్న భావన మనకు రాకూడదు. మనం బ్రహ్మాను రాకూడదు అసలు. తీసేసి పంపి రోజునే దరిద్రం, మనస్సే దరిద్రం. అది శుద్ధ మనసుగా ఏర్పాటు చేస్తాం. శుద్ధ మనస్సు లేదు, మళ్ళీ మనస్సు లేదు, ఏమీ లేదు. ఉన్నది బ్రహ్మంగా మిగులుతాం. తత్వ విచారణలో అన్నీ ఉండగా 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 హాయిగా నీతో నువ్వు ఉంటావు. తత్వ తానుగా మిగులుతాం. నువ్వు తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. మీరందరూ నేనే అంత చెప్పాను కదా. మొత్తం అంతా నేనే, అన్ని లోకాలు నేనే, అన్నీ నేనే, సర్వ నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోట నాకు ఇంకెంత మనసు వచ్చింది. దేవుణ్ణేమో అనుకున్నాను. నేనే అంత వస్తే తేజస్సు అయిపోతే దేవుణ్ణేమో అనుకున్నాను. అప్పుడు ఇవన్నీ వచ్చి చెంప దెబ్బలు కొట్టి ఏమని అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోట లేదు. సిగ్గేసి అంటే ఉన్నది ఆత్మ, అందరిలో ఉన్నది ఒక్కటే. చూడండి, అదొకను ఒకసారి అలా మెదిలిందా లేదా? ఆ ధ్యానంలోనే ఇవన్నీ, ధ్యానంలోనే నాకు అన్నీ వస్తాయి. ఆ రోజు తెల్లవారుజాము 4:93. అంతకుముందు చిన్నప్పుడే స్వామి శివానంద్ గారు ఫోటోలోంచి నాకు కాంతి వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను ఖాళీగానే. కానీ ఎవరికి చెప్పినని ఇంకా చెప్పట్లేదు అనుకోను. మళ్ళీ ఇదంతా ఇచ్చి చెప్పు, గెంటేరు, దీన్ని పెట్టేరు, దీన్ని పంపారు, దీంతో ఉండనిస్తున్నారు, చెప్పమంటున్నారు. నాకు ఏ సంబంధం లేదు. విన్నవాడు ధన్యులు, విన్నవాడు ఈ విన్నవాళ్ళ దగ్గరైనా నేర్చుకుని ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది. ఈ పాత్ర ముసదైపోతాను, ఎన్నాళ్ళు పాత్ర ఖాళీ అయిపోతాను. టక్క 24 గంటలు అని ఎలా ఉంటున్నాను? ఎప్పుడూ ఎంజాయ్గా ఉంటాను. ఎందువల్ల? ఏమీ లేదు, దాంట్లో ఏముంది? ఉన్నదే యథార్థం తెలుసా కదా. ఎక్కడున్నా నేనే కదా. ఆ నేనులోనే ఈ ప్రయాణాలు. ట్రైన్ ఎక్కడం ఆ నేనులో, కారు ఎక్కడం ఆ నేనులో. నేను తప్పించి రెండోది లేదు. డెబ్బై చూడ ఒకసారి చూడ నేనే, అన్నీ నేనే. అంటే అండపిండ బ్రహ్మాండంతో నేనే లేని చోటు. అంటే ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటేగా మనం మిగులుతాం. ఏమీ లేదంటే ఏమీ లేదు. ప్రతి దేహం నశించేటప్పుడు ఏ దేహం నశని మిమ్మల్ని ఆరాధించరా? మీలో ఉన్న సద్గురు ఉన్నాడే, ఆడెప్పుడు గురువుగారే. ఆడు ఎల్లవేళ ఒకేలా ఉంటాడు. ఆడులోని, నాలోని, అందరిలోని, అంతటా ఉన్న సర్వవ్యాపకం మిగలాలి. ఇక ఈ నేనులోనే కదా బజార్లున్నా, కొట్లున్నా, ఊర్లున్నా. మీరు కాసేయలేరు. దీంట్లోనే ఏదైనా వేరుగా ఉందా? అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా. దేహంలో ఉన్న భగవంతుడు ప్రయాణం చేస్తున్నాడు అంతే. నాకెందుకు, నేనెందుకు? నాకు అసలు మాట వచ్చింది. అన్నీ బ్రహ్మ చేయట్లేదు తింటుంది. ఇందాక అన్నకి చెప్పాను గుర్తుందా? అయ్యే ఇది నాకు బ్రహ్మం బతికిచ్చేసి ఇవన్నీ చేయించేస్తాను. లేకపోతే మరి ఇది లేదు, ఈ లేదు, దేహమే లేదు, ఎన్ని దేహం లేదు. లేకపోయినా ఎందుకు బతుకుతుంది? ఎలా బతుకుతున్నాడు? దేహంలో ఆయన ఎలా బతికిస్తున్నాడు? మామూలుగా అయితే అన్ని పాటలు గోవిందా, ఆయన గోవిందా ఎంత ఎంజాయ్ చేస్తున్నా. సిగ్గులే బతిసారు. అప్పటికప్పుడికే బాగున్నారా? ఇంకా బాగుండాలి. చెప్ప నిరాకారుడు ఆయన.
అది తెలియకే కదా, తెలిస్తే అందరు కదా వాళ్ళు తెలియక. అందు గురించి నేను అందరికీ సమాధానం చెప్పను. ఇక్కడ మీకు బ్రహ్మంగా ఉండే వాళ్ళకి సమాధానం చెప్తాను, కానీ అందరి మాటలకి ఏమి సమాధానం చెప్పను. నెలకుండా ఊరుకుంటాను అంతే. నాకెందుకన్నట్టు తప్పించుకున్నాడు ధన్యుడు. మనకి ఎందుకంటే ఈ గొడవలన్నీ, ఆ యథార్థాలు పెడార్థాలు, అక్కడ వివాదాలు, స్ట్రైక్లు ఇవన్నీ వచ్చాయి. మనకెందుకు? కామ్గా ధ్యానం చేసుకుంటే అంత మనకెందుకు అనుకుంటే అంత అన్నీ మనకే కావాలంటే అంత కర్మ. జన్మ ఖాయం, వెంటనే వచ్చేస్తుంది జన్మ. అవునా కదా? మరి జీవుడు బ్రహ్మంగా ఎప్పుడు తయారవుతుంది? బ్రహ్మం నుంచి వచ్చిన జీవుడు బ్రహ్మంగా ఎప్పుడు మిగులుతాడు చెప్పు. చూసిందల్లా బ్రహ్మే, చేసి పనంతా బ్రహ్మే, ఏదైనా బ్రహ్మే, ఎలా మాట్లాడినా బ్రహ్మే, ఏ పని చేసినా, ఎలా ఉన్నా, ఎక్కడికి నడిచినా అంతా బ్రహ్మార్పణంగా అనేసుకో. అప్పుడు నీకు జీవ బ్రహ్మైక్యస్థితం. సూక్ష్మంలో మోక్షం అంటే అది. బ్రహ్మార్పణం అనండి అంతే. ప్రతి దాంట్లోని బ్రహ్మంగా ఉండేటట్టు తేలు బ్రహ్మార్పణమైన జీవితం గడుపుతుంది. అటువంటి స్థితితో మనం ఉండాలి తప్పించి ఎందుకమ్మా అనర్థాలే ఎవరికి కావాలి? అనర్థం ఎందుకు కావాలి? తేలిక మెరిట్గా ఉండాలి. అన్నిట్లో మెరిట్. మనకి ఏది అవసరమో దాంతో మనకి మెరిట్లు. నాకు ఎవరు ఏం చెప్పినా సలహాలు ఇస్తారు కదా బాయిన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. ఆ తెలుగు అందరి దగ్గర నేను చూరేసుకుంటూ ఉంటాను. మీ అందరి దగ్గర తెలుగు నేర్చుకున్నాను, ఇలా వ్యవహరిస్తున్నాను. నాకు తెలుగు లేదు. ఇలా ఈ గాజులున్నాయా, ఇలా ప్లాస్టిక్ ఇలా పెట్టేసుకుని ఒకళ్ళు చెప్పారు, ఈ నొప్పి లేకుండా గుయ్యి ఇలా పెట్టేసి. పేరు వేరు, అక్కడ భావాలు వేరు తప్పించి ఈ ఖాళీయే ఉంటుంది. ఏ లోకాల్లో అయినా ఈ ఖాళీయే ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళినా ఈ ఖాళీయే ఉంటుంది. ఇక్కడ ఉన్నా ఈ ఖాళీయే ఉంటుంది. ఇంట్లో అయినా ఈ ఖాళీయే ఉంటుంది. మన ఒంట్లో అయినా ఈ ఖాళీయే ఉంటుంది. ఎక్కడున్నా ఈ అనంతత్వంతో ఉంటున్నాము. తేలిక అవుతుంది. ఈ తత్వం తెలుసుకున్నవాడు తేలిక అవుతుంది. తత్వం తెలుసుకున్నాడు ఏమవుతాడు? తనతో తాను ఉండగలుగుతాడు. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఎంజాయ్ ఎక్కడుందా? మన మనస్సులో ఏ తలంపు లేనప్పుడు ఎంజాయ్. మనసులో తలంపు ఉంటే ఎంజాయ్ ఉంటుంది. మనం నియమించుకున్నారా ఈ టైంలో అన్నం వండుకోవాలి, ఈ టైంలో తినాలి, ఈ నిర్దేశించేసాం మనం. ఆ నిర్దేశించిన పనికి అలా అవ్వకపోతే కంగారు దుడుకులు, పని అవ్వలేదు తెల్లారలేసిన మొదలు నిద్రపోయే వరకు పని చేసుకోవచ్చు కదా. ఈ 2 గంటలు మానేసి మనసుని 2 గంటలో ఎలా ఉంచు. తెల్లారేసిన మొదలు పని అయిపోవాలి, లేకపోతే వెనకాల వాళ్ళు చంపేస్తారు. అవునా కదా? మరి ఇవన్నీ ఏంటి? నిర్ణయం. ఇందుకే కాలం ఏమి కేకేసిన వాళ్ళు తిట్టదో. అసలు నాకు చిన్నప్పటి నుంచి కారం ఎలాగో తెలుసా, వాళ్ళు ఇళ్ళు కలిసి కానీ ఆధ్యాత్మిక విద్య నీకు కొత్త కదా. ఏ సంస్కారం ఉంటే కానీ ఆధ్యాత్మిక విద్య అలవాటు. ఆధ్యాత్మిక విద్య ఎలాంటివి అలవాటు. మరి ఆధ్యాత్మిక విద్య అలవాడదు కాబట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. అంతో ఎంతో సుఖత్వం ఉండబట్టే
అంతో ఇంతో సుఖంతో ఉండబట్టి మనం పరమాత్మగా ఉండాలి అని తెలుసుకుంటాం. కొంత ఉండబట్టి, కానీ ప్రయత్నం 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 వల్ల తానే అంతగా ఉండగలుగుతాం. నేనే అంత నేనే అంత నేనే అంత, ఏదైనా నేనే, చూసేది నేనే, చెప్పేది నేనే, మాట్లాడేది ఏదైనా నేనే. నేనుతో ఉంటుంది తప్పించి రెండో భావం లేదు. ఉన్నది యథార్థం తెలుసు. సుకృతం తోడైంది కాబట్టి మనకి ప్రయత్నం లోపం లేకుండా చేసుకోగలుగుతాం. ప్రయత్నం ఉందా లేదా? మనం ఇక్కడికి రాకపోయినా ఇంట్లో ఉండేనా బ్రహ్మభావంతో ఉన్నాం కదా, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా మెలకువలు తెలుపుతారు. ఇంపార్టెంట్ చూడండి, విద్యార్థి చదువుని బట్టి ఏది ఇంపార్టెంట్ ప్లేస్ తెలుస్తుంది. అలా ఇక్కడ రోజు సత్సంగానికి వచ్చేటప్పటికి ఏం తెలుస్తుంది, ఏది ఇంపార్టెంట్ తెలుస్తాం. అంటే దేన్ని మనం తెలుసుకుని బాగుపడాలి, మనకు అనవసరమైన విషయాల గురించి ఎలా వదిలేయాలి, అన్నీ మనకు అనవసరం కదా. అవసరమైన ఏంటి? నువ్వు నీ జీవనం ముసలోడు అయ్యాం, ఇంక మాకేంటి? ఈ దేహానికి సరిపడి పనులు చేసుకుంటా బ్రహ్మభావంతో మిగలాలి. ఇంకా మాకు అవసరం లేదు, దానికి అవసరం లేదు. సలహాలు అడిగినప్పుడు చెప్పండి. పెద్దోళ్ళ ఇంకేముంటుంది, సలహాలు అడిగినప్పుడు చెప్పు. మనలో పెంపకాలు అన్నీ అయిపోయినాయి, ఇంక మనకు పనే ఉంది. పనిలేని పని పెట్టుకోకు. చక్కగా మనం ఏం చేయాలి, మనతో మనం ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. మళ్ళీ ఈ వయసులోని దేహానికి కూడా సహకరించిన టైం కూడా వచ్చేస్తారు, కానీ సహకరించేటట్టు చేసుకోవాలి. అంటే ఆరోగ్యం మహాభాగ్యం. మనకి ఏది కుదిరితే అదే తిని ఎలా ఉండాలో అలా ఉండాలి. మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? మనశ్శాంతి మన చేతుల్లో ఎక్కడ ఉంటుందంటే అది కొనుక్కునేదా? మన చేతుల్లోనే ఉంది. మనకి ఎంత వయసు వచ్చింది, ఎలా ఉండాలి? బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా మనశ్శాంతి ఎక్కడుంది? లైట్ మనశ్శాంతి ఎక్కడుంది చెప్పు, మీరు కనిపిస్తారు. చెప్పండి, మనశ్శాంతి ఎక్కడుంది? మనలోనే ఉంది. అది మనం తెలుసుకుంటే మనం అది అదృష్టం. అంటే ఆస్తులు ఉండి అన్నీ ఉంటేనే వచ్చేస్తుంది అనుకోకండి. మన మనశ్శాంతి మనకు ముఖ్యం. మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? తృప్తి తృప్తి తృప్తి. మనం ఈ జన్మకి ఇంతే పెట్టుకుంటాం, వదిలేటాం. మనశ్శాంతి ఈ జన్మకే ఇంతే పెట్టుకుంటాం, వదిలేటమే. ఈ జన్మకి ఇంతే, ఇంకా కొత్తగా ఏమీ లేదు, వదిలేద్దాం. మనశ్శాంతి మరి ఆలోచించు, వేరుగా ఏమీ లేదురా. ఏదో ఉందనుకుంటున్నారు. ఏ జన్మైనా పుట్టడం మరణించడం కదా. ఏంటమ్మా కిరీటాలు పెట్టినా ఏముంటుంది? మళ్ళీ మర్చిపోమా? ఆ శ్రీకృష్ణదేవరాయలు అన్నీ మనం మర్చిపోలేదా? ఏదో బళ్ళో చదువు, అది చూసిన వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు లేరు. అలాగే మనోళ్ళు మన కూడా ఉన్నోళ్ళు ఉండు. అన్నీ నశించిన దాని గురించి పెట్టు. ఒకసారి బూట్లోని కాగితాలు పెట్టాను చదికి, నువ్వు పైకి లేదు, నువ్వు కూర్చోవే, నువ్వు ఎలా పెద్ద ఒకటి అలా వచ్చి. అంటే జ్ఞానే మూడు కాలాలని ఆయన ఎలాగా సాక్షిభూతంగా ఉంటాడు, అలా సాక్షిభూతంగా ఉంటుంది. వదిలేయండి అసలు ఆ భావన పెట్టుకో. ఇంతకన్నా ఇంకేమీ లేదు. అసలు ఒక్క పాయింట్ తోటే జ్ఞానం ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలు. దేహం నేను కాదు, నేను దేవుడు. ఆ ఒక్క పాయింట్ ఎంత మళ్ళీ నడిచేటప్పుడు అంటే సాధకుడికి ఈ పాయింట్ కూడా అంత అవసరం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నువ్వు కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు,
నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు దేహాన్వే కాదు. మరి నీకెందుకంట ఈ దేహంతో నువ్వు నిజంగా ఇది ఉంటే పోనీ అనుకోవచ్చు, ఇదేమో శ్మశానానికి వెళ్తుందా? నీ ప్రయాణం అంతగా నిన్ను పరమాత్మగా మిగులుతుంది. మరి దీనికి నీకు సంబంధం ఏంటన్నాను? ఇది ఒక ఉపాధి, ఒక పాత్ర. ఈ పాత్రను పాత్రగా వాడుకుందాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉందాం. పాత్రను పాత్రగా వాడుకుందాం. ఈ పాత్ర ద్వారా బ్రహ్మాన్ని మనం తెలుసుకుంటున్నాం, అనుభవించగలుగుతున్నాం. నాలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉందని తెలుసుకున్నాం. కాబట్టి అలా హాయిగా ఉండగలుగుతాం. ప్రతి సెకను కూడా అవును లేదు, కాదు లేదు. ఏది జరిగినా సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం, ఏదైనా ద్వంద్వం జరిగినా సరే అది మనస్సు లక్షణం. నీ లక్షణం ఏంటి? నిర్వికల్ప సమాస్థితిలో అలా ఉండు. అటువంటి ఎంజాయ్ మానేసి ఎందుకండి? సత్సంగానికి వచ్చాం కదా, ఎంజాయ్ చేయాలి కదా. హాయిగా ఉండు. అందు గురించి మనకు పుట్టుకలేదు, సాగు. మనస్సు పుడితే మనసుకి సాగు ఉంటుంది. అసలు పుట్టుక సావు దేనికి? మనసు. అసలు మనస్సే లేదు, నువ్వే లేదంటే అది. అందు గురించి ఉన్నది ఉన్నట్టుగా ఉంటున్నాం. కళ్ళు తెరిసినా ఈ మధ్యనే చూస్తాం, కళ్ళు మూసినా ఆ కాళ్ళనే చూస్తాం, ఎవరిని చూసినా అనంతత్వాన్ని చూస్తాం. ఇంకెందుకు మనకి భయం ఏంటి, దుఃఖం ఏంటి, బాధలేంటి? జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో పడం కాక పడం. నాకు నా అనుభవం, నాకు తెలుసున్న మట్టుకు చెబుతున్నాను. నాకు తెలియంది మీరందరూ సత్సంగులందరూ తెలియజెప్పవలసిందా కోరుకుంటున్నాను. బ్రహ్మాత్మ. ఇప్పుడు 2 పదాలకు మనం అర్థం తెలుసుకున్నాం. అమ్మ బ్రహ్మ లక్ష్యాలు అని చెప్పమన్నారు కాబట్టి మళ్ళా వాటిని గురించి చెప్తాను. 2 లక్షణాల గురించి చెప్తాను. ఒకటి ఏమిటి? బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం. ఏది కరెక్టో తెలుస్తాను కదా. జన్మకు వచ్చాం, ఈ జన్మ పనే కరెక్టు అని తెలుస్తుందా లేదా? ఈ జన్మ పనే కరెక్ట్. ఇంకా నేను పుట్టను. ఎంత నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం ప్రయాణం చేస్తాం, ఎంత నిశ్చయాత్మకంగా ఉన్నామో చెప్పి. మళ్ళీ నేను పుట్టను అనే కదా మనం. మరి మళ్ళీ నేను పుట్టనన్నప్పుడు మరి మాట తప్పుతామా? మాట తప్పుతామా? ఒక మాట అన్నామంటే మాట తప్పకుండా ఉన్నావా లేదా? చేస్తాము అంటే చేస్తాం, చేయవు అంటే చేయవు. నిక్కచ్చిగా మాట్లాడేస్తాం. ఎందువలన? మాట మీద నికరం లేకపోతే మనం అందరూ ఇలా సహోదరత్వంగా ఉండగలమా? ఒక మాట మీదే కదా ఇలా నికరం మీద ఇలా దండలాగా అందరం గుచ్చబడి ఉన్నాం. ఇదంతా బ్రహ్మం దారం. మనం అందరం ఆటలో పూలు దండ తయారైంది. మరి దండలా ఉండగలుగుతున్నాం. ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తగ్గు అని ఏదైనా ఉందా? ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండో భావం. మరి ఆనందం మన సొత్తు అన్నాక విషయానందం మీదకి ఎందుకు వెళ్తుంది? అసలు మనసు విషయాల మీదకి ఎందుకు వెళ్తుంది? విషయంలో ఏమీ లేదు. తెలియని వాళ్ళకి మోజు అనిపిస్తుంది, మనకు తెలుసున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? చిన్నపిల్లలకి సరదా అనిపిస్తుంది. మనకి ఏమనిపింది? ఎన్ని చూసినా ఏమీ లేని దానికి మనకు అసలు దేని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుందా? కానీ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు నటిస్తున్నాం. ఇదంతా నాటకరంగం. నాటకరంగంలో ఆఖరి శ్వాస వరకు నటించాలి, హుషారు తెచ్చుకోవాలి. ఒకళ్ళు ఏమీ ఇవ్వరు మనకు మనమే హుషారు తెచ్చుకోవాలి. ఏదో కదిపో మెదిపోని పాపం లేకుండా హుషారు మనమే తెచ్చుకోవాలి తప్పించి మనకు ఎవరు హుషారు తేరు. ముసలమ్మ కూర్చో అంటారు,
మనం ముసలోళ్ళ లేకుండా సత్సంగంలో కింగుల్లో ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? ఆనందం బ్రహ్మ మనలో ఉందని తెలియబడ్డుంది. బ్రహ్మానందం ఎక్కడో లేదు, ప్రతి శ్వాస బ్రహ్మానందమే తెలియబడ్డుంది. ఎంత హుషారుగా ఉంటున్నామే. అసలు మనకేమో వైరాగ్యం అంటే లోపలేమో బ్రహ్మంగా ఉంటున్నాం, బయటకేమీ సావాలని లేదు. ఊరికే ఉట్టుట్టు మాటలు తప్పించి ఎవరో ఏదో చచ్చిపోయారంటే మనం ఎప్పుడు చచ్చిపోతాం అన్నాం, కానీ అసలు ఆ భావన లేదు లేదు లేదు. ఉంటే ఇలా ఉండం, కూలిపోయి అలా ఉంటాం, పెద్దోళ్ళు అయిపోయి ఇలా అయిపోతాం. అలా లేవు, మనం హుషారుగా ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? మనకు మనమే హుషారు పెట్టేసుకుంటాం. నేను బ్రహ్మానందంగా ఉంటాం మానేసి నాకెందుకు తెలియనప్పుడు వయసులో అన్నీ అయిపోయింది. ఇప్పుడు తెలిసాక ఎంత హుషారుగా ఉంటున్నామే. పిల్లలకైనా మనవాళ్ళకైనా వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికి వచ్చినాని మనం మాత్రం శుభ్రంగానే ఉంటాం. అంటే బ్రహ్మానందం తెలియబడ్డుంది కాబట్టి. అంతకుముందు చూడండి, వాళ్ళు ఎలా పట్టించుకోవట్లేదో, వాళ్ళు తిండి వాళ్ళు ఎలా తినేస్తున్నారు అన్న మనుషులే మనం అందరం. కానీ ఇప్పుడు ఎవరికాళ్ళు ఇంత దర్జాగా ఎందుకు ఉండగలుగుతున్నారు? నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా సర్వం వ్యాపించింది బ్రహ్మం తెలియబడ్డింది కాబట్టి. ఈ రుచి అలవాటై రోజు సత్సంగం ద్వారా రుచి అలవాటై ఆస్వాదించడం అలవాటయ్యి సరే ఏమి మనం నిద్ర లేకొట్టినా ఇలాగే నవ్వుతున్నాం. అర్ధరాత్రికాడైనా ఇలాగే ఉంటాం, తెల్లారైనా ఇలాగే ఉంటాం. పగలు రాత్రి ఇంత తారతమ్యం లేదు, ఇంత అలుపు లేదు. అలుపు ఎవరికి వస్తుంది? మనసు ఉన్నవాడికి అలుపు వస్తుంది. విశ్రాంతి కావాలని ఏడుతూ ఉంటాడు. మనకు విశ్రాంతి ఏంటి? ఎక్కడున్నా బ్రహ్మంతో ఉన్నాం. అంతా ఆధారం అంతా బ్రహ్మే అని తెలుసుకున్నాం. ఇంకా మనకు విశ్రాంతి కాక ఏముంది? ఎక్కడ కూర్చున్నా విశ్రాంతిగానే ఉంది, మీ ఇంటికి వచ్చినా విశ్రాంతిగానే ఉంది, మీరు ఇక్కడికి వచ్చినా విశ్రాంతిగానే ఉంది. ఎందుకంటే మీతో మీరు ఉంటున్నారు కదా. విశ్రాంతి ఎవరికాళ్ళు తెచ్చుకుందని తెలుస్తుంది. అంతకుముందు ఎవరో పెద్దోళ్ళు అయ్యాకనంట ఖాళీ వస్తుందంట అనుకోరు. ఖాళీ వస్తుందా ఇంకా పెరుగుతుంది, కానీ తెలియలేదు. ఆ పెద్దోళ్ళు ఏదో ముడి చుట్టుకుని అలా కూర్చుని ఉంటే ఓహో వాళ్ళకి పని లేదు, మనం కూడా అలా ఉంటామేమో అనుకున్నాం. వాళ్ళ లోపల ఎన్ని ఉంటాయో మనకు తెలీదు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఏంటి, మనం పెద్దోళ్ళమైనా హాయిగా ధ్యానంలో ఉంటున్నాం, చక్కగా పనిచేసేసుకుంటాం, నిత్యకర్మలు జరుగుతున్నాయి. ఆనందో బ్రహ్మగా హాయిగా బ్రహ్మానందంగా ఉంటుంది. పాపం తెలియక మాయలో ఉండి కాలక్షేపం అవ్వట్లేదు అన్నాడు. కాలక్షేపం అవ్వకపోవటం ఏంటే? మనలో దేవుని పెట్టుకుని ఆడితోటి మమేకంతో నేను బ్రహ్మం అంటే కాలక్షేపం అవ్వకపోవటం ఏంటి? ఇంకో మనిషి ఎందుకు? మనలో ఉన్న తత్వంతో మనం హాయిగా ఉన్నాం. అంతకుముందు తెలియక ఇంకో మనిషి ఉండాలేమో అనుకున్నాం. ఇప్పుడు ఇంకో మనిషి కూడా లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంకో మనిషి కూడా లేకుండా అలా ఉన్నాను కాబట్టి మీకు కూడా అదే చూస్తున్నాను. ఎవరైనా కాలక్షేపం అవ్వలేదు అంటే నవ్వుకుంటాను నేను. కాలక్షేపం అవ్వకపోవటం ఇంకొకళ్ళతో కలిశారనుకోండి పాపం వచ్చారు. బ్రహ్మసత్సంగులతో కలిసామనుకోండి పాపం ఉంది. ఎందుకంటే మనం ఈ బ్రహ్మానందం గురించే, సాధన గురించే తెలియచెప్పుకుంటాం, సత్సంగం చెప్పుకుంటాం కాబట్టి. అదే కాలక్షేపం అవ్వట్లేదు మామూలుగా ఇంకెక్కడికి వెళ్ళు అంతా మాయే. ఎక్కడికి వెళ్ళినా మాయే. వెళ్ళకుండా కుదరదు, వెళ్తాం కానీ ఏదో కొట్టే తెచ్చేలాగా ఉంటాం. లోపలికి వెళ్ళనివ్వు. చెవులు మరీ శ్రద్ధగా వినేది. బాగా ఆనందో బ్రహ్మగా మాట్లాడలేము, సత్సంగులతో మాట్లాడలేము. చూడటం కూడా ఇప్పుడు చూడండి తేజోరూపంగా చూసేస్తాం. ఎలాగా ఉండలేము మనసుతో ఉన్న వాళ్ళతో.
ఎందువలన అంటుకుంటుంది మనకు కూడా. వాళ్ళు మనసుతో ఉన్నారనుకోండి, మనకు కూడా అంతో ఎంతో అంటుకుంటుంది. నిజంగా అక్కడ మనకు కూడా వికలం అవుతుంది. శుభ్రంగా ఉన్నోళ్ళమే, మనం బ్రహ్మంగా ఉన్నోళ్ళమే. మరి తప్పనిసరి అన్నప్పుడు వెళ్తున్నాం, కానీ పుట్టప్పుడు వెళ్తున్నామా? ఆ జిడ్డు అంటుకుంటుందా లేదా? ఎంతైనా నూనెకాయనికి ఎంత జిడ్డు ఉంటుందో, ఎంత తూనని. అలాగా పాకుడు ఎంత పాము కడిగితే ఎంత పాకుడు పోతుందో, అలా ఎంతైనా విషయాశక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే అంతో ఎంతో అంటుకుంటుందని మనం భయపడి దేనికి జడుతున్నాం. ఎందుకే మనం అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళటం జడుతున్నాం. మన ఆనందాన్ని వదులుకోలేక అయిష్టం మీదే తప్పనిసరి దేహ సంబంధికులు, దేహభావాలతో మరి తప్పదు కదా. ఈ దేహం ఉన్నంతసేపు ఊరికే ఏదో అలా ఉండదు. ఇక్కడ ఉన్న ఆనందం మీకు ఉంటుందా? 9 to 11 ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ఆనందం ఎవరైనా ఇవ్వగలుగుతున్నారు? స్వస్వరూపానందంతో స్వరూపం, మనం స్వరూప స్థితిలో ఉండి మాట్లాడుకుంటున్నాం చక్కగా. మనం అందరం ఒకరికొకరు, మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ మనం అందరం ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటున్నాం. కావలసిన వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమగా చూస్తున్నాం ఒక్కొక్కరు. మరి అదే బ్రహ్మం అంటే. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం సత్వమస్యాది లక్ష్యం వివేకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షికం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం బ్రహ్మ. నాలో పెట్టలోని పిశాచంలోని గుట్లో కొండలో నదిలో నాదం మొత్తం బ్రహ్మము మీకు చుట్టూరు వేసాం, గుర్తుందా? రౌండ్లో ఈ సృష్టి యావత్తు కూడా బ్రహ్మే కదా. అన్నీ బ్రహ్మైనప్పుడు నువ్వు వీడిగా ఆ బ్రహ్మంలోనే ఉన్నావు కదా. నువ్వు పైన కింద ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఎక్కడ చూసినా బ్రహ్మే కదా ఉంది. బ్రహ్మం లేనిది ఎక్కడైనా నువ్వు నడుతా అంటే నీకు బ్రహ్మం పంచభూతాలు కింద నేల మీదే కదా నడుతావు. నువ్వు నీ పైన పక్కన ఇటు అటు అంతా బ్రహ్మంలోనే కదా నడుతావు. నువ్వు కూర్చున్నావు బ్రహ్మంలోనే కదా కూర్చున్నావు. నువ్వు ఎక్కడా లేవు, అంతటా ఉన్నావు కదా. అంతటా ఉన్నదా మర్చిపోయి ఆ ప్రదేశం గురించి ఎత్తుకుంటారేంటారా? అది వైజాగ్, ఇది అమెరికా, ఇది హైదరాబాదు. అసలు ఆటలు కూడా మనకెందుకు? అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఇదే కదా ఉంది, ఇదే కదా ఉంది. మరి ఇదే ఉన్నప్పుడు మనకేంటి? ఇదే అక్కడ ఎక్కడ కూడా ఎక్కడైనా ఇదే. మరి ఇదే ఉన్నప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బ్రహ్మంలోనే ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చావంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళావు. నీలో ఉన్న బ్రహ్మం వదిలేసి వెళ్ళావా? శమ వెళ్తుందా? వెళ్తా కదా. శివం ఉండాలి కదా. అలాంటి ఆలోచించుకోండిరా. వాళ్ళ మీద వీళ్ళ మీద చేయించుకోండి వస్తువులు. కాదని ఎవడన్నాడు? తినండి, తినొద్దున ఎవడన్నాడు? సమానం వాటి మీద మమేకం అవ్వకండి. వీటి మీద మమేకం అయితే ఎంజాయ్గా ఉంటుంది. మీరేంటి నేనేంటి, మన అందరం ఒకే స్వరూపాలు. మన అందరికీ భావాలు వస్తాయరా. నాకేమో చిన్నప్పటి నుంచి ఈ భావంలో ఉన్నందుకు ఈ భావం వస్తుంది. మీరు ఇప్పుడే పుట్టినట్టు ఈ భావన మీకు ఏదో కొత్తగా వింతగా ఉంది. ఈ భావన కొత్త వింత అనేక జన్మల్లోనే ఉంది. ఈ జన్మలోనే ఇప్పుడు తెలుసుకునేవాడు మీకు కొత్త అని. కొత్త ఏంటి? ఇది ఎప్పుడు ఉన్నదే, ఎప్పుడూ లేవా? నువ్వు ఎప్పుడూ ఉన్నావు కదా. పుష్పగా ఈ దేహం ధరించి నీకు పుష్ప అనే పేరు వచ్చింది. అంతేగాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాం. ఈ అనంతంలోనే మనం ఉన్నాం. మరి ఒక ఆటలా వచ్చాం. మరి ఎంతమంది కర్మ చేసుకునే వచ్చారా అంటున్నారు. చూసినోడు తిన్నగా ఉండొచ్చు కదా. ఒక ప్రదేశం దగ్గరికి వెళ్తే ఒకరికో రకం ఎందుకు కదా.
అది కవిత గారు కవిత్వం అవుతుంది. నేనేమో అంతాబేమో నాకు వస్తుంది. ఇంకొకళ్ళేమో ఆ శాంతి ఎంత, దాని రేట్ ఎంత అని ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఎంచుకో. మరి ఈ భావాన్ని బట్టే కదా మళ్ళీ ఆ భాగ్యం స్పష్టంగా మనకే కదా బంతుకొచ్చామంటే మా అమ్మ భావం ఆ భాగ్యం అందుతుందా లేదు. మంచి అయినా అందుతాం, చెడైనా అందుతాం. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మనస్సే లేదు కదా, మనస్సే లేదు కదా అంటున్నా. మంచి చెడు మనస్సు లక్షణం. అసలు మీకు మనస్సు ఉందా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు నిరాకారంగా ఉండేదండి. అంతే చక్కగా ఈ ఆనందో బ్రహ్మాన్ని అలా అనుభవించడం ఆఖరి శ్వాస. ఇప్పుడు విన్నారు కాబట్టి మహా తెలివైన వాళ్ళు అందరూ కూడా చక్కగా విన్నదాన్ని ఆచరింతారని బ్రహ్మం సర్వదా కోరుతారు. ఇది కోరిక అంటే. కోరికలు అంటే ఏంటి? నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే కాదు. నేను అలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను స్థితప్రజ్ఞుణ్ణి, స్థితప్రజ్ఞ లక్షణాలతో నేను ఉండాలి. నేను ఎవరినే? బ్రహ్మాన్ని. బ్రహ్మ ఎప్పుడు స్థితప్రజ్ఞుడిగానే ఉంటాడా లేదా? మీరు అన్నంతట్లో కరిగిపోతాడా? మీరు ఏదో అంటే పొంగిపోతాడా? మీరు ఏదో అంటే అయిపోతాడా? పొంగిపోవటం ఇవన్నీ ఎవరికే? మనస్సు లక్షణం. మనస్సు నువ్వా? అనేక మనస్సులతో దాన్ని రహితం చేసుకోవటానికే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మనస్సును రహితం చేస్తాం, మనస్సు లేకుండా చేస్తాం. అప్పుడు బ్రహ్మంగా ఉంది. అది జన్మరాహిత్యం. అది కావాలి. కానీ మిగిలిన సోదంతా ఎందుకు తినేయండి. విఘ్నే ఎలాగైతే జన్మరాహిత్యం ఆలోచించి ఉన్నదాన్ని మర్చిపోయాను. ఇవాళ ప్రొద్దుడు ఒకరికి చెప్పాను, ఉన్నదాన్ని మర్చిపోయాను. ఇప్పుడు ఈ ఉన్నదాన్ని మర్చిపోయాను. అంతకు ముందు ఉన్నది కూడా మనకెందుకని వదిలేసి, అది ఎలాగా ఇది ఉంటుంది కదా, దాన్ని వదిలేసి. మరి ఉన్నదాన్ని మర్చిపోయి అంతకుముందు ఉన్నదాన్ని వదిలేసి, అంటే అంతకుముందు ఏదొచ్చినా ఎలా వదిలేసాం? మనకెందుకు, నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు అన్నీ వదిలేసాం. అంతకుముందు ఉన్నదే వదిలేసాం. అంటే విధిని అలాగా రాసి పెట్టేసుకున్నాం కారణదేహంతో, దాన్ని వదిలేసాం. ఇప్పుడు ఉన్నదాన్ని వదిలేసాం. ఒకరికి పొద్దుట చెప్పాము, ఇప్పుడు సన్నగా ఇంకా జన్మరాహిత్యం కాకేంటి అమ్మ. అప్పుడు అది నిజం అనుకుని అందులో మమ్మేకపోయిపోయాం. ఈ జ్ఞానానికి వచ్చిన తర్వాత, ఇది తెలుసుకున్న తర్వాత అది అది అవసరం లేదని అప్పుడు అది వదిలేసాం. ఈ జ్ఞానాన్ని తెలిసిన తర్వాత, ఇది తెలిసిన తర్వాత అది కూడా అవసరం లేదని ఇప్పుడు తెలుసు. మరి జన్మరాహిత్యం అంటే రెండు వదిలేసాం కాబట్టి జీవన్ముక్త స్థితి. జీవన్ముక్తి ఎలా అందింది? అంతకుముందుది విధి ప్రకారం ఇప్పుడు జరుగుతాం, దీన్ని వదిలేసాం. ఇప్పుడు జరిగేది వదిలేసాం. ఇక జరగబోయేదాన్ని ఆలోచించట్లేదు కదా. ఈ రెండు వదిలేగాలని ఇక జరగబోయేదానికి ప్రమేయం లేదు కదా. మనస్సు ఉంటే జరగబోయేదాన్ని ఆలోచన, దాన్ని వదిలేసాం. అన్నీ వదిలేసినప్పటికీ నీకు జీవన్ముక్తి కాకపోతే జీవించుండగా ముక్తి అంటే ఏంటి? మూడు కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడు లేకుండా చేస్తుంది. అందువల్లనే జీవన్ముక్తి స్థితి. ఇప్పుడు మనం ఊరికే అలా ఉండగలుగుతున్నాం అంటే కారణం మనకి ఏదుందో అది తిరుగుతాం. ఇప్పుడు ఈ టైం నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు? గతం వదిలేస్తావు, ఇప్పుడుది వదిలేస్తావు, రాబోయేదాన్ని ఆలోచించట్లేదు. మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? బ్రహ్మైక స్థితిలోనే ఉండాలి. ముక్తి అంటే ఎక్కడా లేదు.
మనలో ఉన్న తత్వంతో మనం అలా ఉండటమే. 3 వదిలినప్పుడే మనం ఉండగలుగుతాము, లేకపోతే ఉండలేము. ఎంత ఫెయిర్గా తెలియబెడుతుందో చూడండి. ఇప్పుడు అమ్మాయి ఇంతకు ముందు మనం ఈ రోజు సరిగ్గా లేకపోవడానికి కారణం ఈ రోజు ఇప్పుడు కూర్చుని మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుని జరిగిపోయిన దాని గురించి తెలుసుకుంటా దుఃఖంలో ఉండేవాళ్ళం, జరగబోయే దాని గురించి ఊహించుకుంటా దుఃఖంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, జరిగింది మనకి వేస్ట్ అనిపించింది, జరగబోయేది వేస్ట్ అనిపించింది. ఆ రెండు లేనప్పుడు ఇప్పుడు ఆనందంగా అసలు ఆనందాన్ని ఒరిజినల్ గా ఆ రెండు ఆలోచనలే నీ దుఃఖానికి కారణం. నువ్వు ఇవాళ ప్రజెంట్ లో ఆనందంగా లేపడానికి కారణం ఏంటంటే జరిగిపోయిన దాని గురించి ఊహించుకుని జరగబోయే దాన్ని ఊహించుకుని రెండింటి మయాన్ని అదో ఇదో మయాన్ని పెట్టుకుని ఈ క్షణంలో నువ్వు ఆనందంగా లేపడానికి నువ్వు నిజమా కాదు. కాదు, నీ దేహం నీ తోడొస్తుందా, రావట్లేదు. ఇది శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఇది శ్మశానానికి వెళ్ళిపోతాం. మరి ఇంకెందుకంటున్నా ఇప్పుడు అన్నట్టు చెప్పగలుగుతున్నారు. మీ బాధలు కూడా ఎవరితో అన్నట్టు చెప్పగలుగుతున్నారు. ఎప్పుడైనా సందర్భానుసారంగా, అదైనా సందర్భానుసారంగా ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు ఏవో వస్తాయి కదా మాటలు. అప్పుడు గతాన్ని కూడా అలా రాబోయే గొడవలేదు. జీవన్ముక్తి కాక ఇంకేంటన్నాను నేను. 3 వదిలేసినప్పుడు ఇంక జీవన్ముక్తి కాక ఏంటి? నువ్వు ఊరికే ఏదో అలాగా కీ ఎంతసేపు ఇస్తే బొమ్మ ఎలా తిరుగుతుందో, మన ఆట వస్తువులు కీ ఇచ్చిన బొమ్మలా తిరుగుతుంది అంతే. అలా ఊరుకోగలుగుతుంది. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. దేహంగాన దీని డ్యూటీలు చేసేది. దేహదారిగా వచ్చాం కాబట్టి పరమాత్మగా అలా నిలబడుతుంది, ఏకాత్మగా ఉండగలుగుతుంది. జీవబ్రహ్మైక స్థితి రాక ఇంకేమవుతుంది? వస్తుందా లేదా? గురించి ప్రతి జీవి బ్రహ్మస్వరూపం కాబట్టి బ్రహ్మంగా మిగులుతాము. చెప్పండి. పుట్టాసావా పుట్టాసావా పుట్టాసావా, మరి ఏమీ లేవు కదా. మనం పుట్టట్లేదు, చావట్లేదు. ఈ లోపల ఉన్నాడు పుడతా సత్తున్నాడా, సత్తా పుడుతున్నాడా? ఎప్పుడు ఉండేవాడు ఆడే దేహాలు పుట్టాసావా పుట్టాసావా. మరి ఆలోచించుకోండి. పరమాత్మ తప్ప రెండో భావన. పిల్లలందరికీ నమస్కారం, సత్సంగులందరికీ నమస్కారం, యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళందరికీ నమస్కారం. ఎందువలన అది ఎంత అప్రమత్తంగా తయారై కూర్చుని వినగలుగుతున్నారు. ఆ బ్రహ్మాలందరికీ నమస్కారం. ఎందుకంటే అమ్మా, మనం నమస్కరించాలి. ప్రతి ఒక్కళ్ళు తానే తానే అంతా తానే అంతా తానే. మీరందరూ అంత కష్టపడి కూర్చుని చక్కగా వినగలుగుతున్నారు. మరి నాకేమీ రాదు. మీ అందరి దయవన్నా ఏదో మాట్లాడించేస్తాను, అంతేగాని ఏమీ రాదు. నాకు బ్రహ్మం బ్రహ్మంగా ఉంటుంది తప్పించి ఏమీ రాదు. తలం మాత్రంగా రాదు. గొప్ప ఎలాగ మనం రాసుకుని వచ్చేసాం. ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు జరుగు. మరి ఇంకా మళ్ళీ దాని గురించి ఎందుకే కాదు, మృత్యు గురించి. మృత్యు గురించి భయపడు. ఎందువలన పుట్టిన ప్రతి జీవి మృత్యు ముఖానికి వెళ్ళవచ్చు. ఇంకా భయం ఏంటి? ఇప్పుడు మృత్యువే లేకుండా చేసుకుంటాం. మృత్యువును గుర్తుంచుకుంటున్నాం. మాట్లాడితే సార్ నీ జడ వెళ్ళిపోతుంది, శ్మశానానికి నీ ముక్కు వెళ్ళిపోతుంది, నీ అందం వెళ్ళిపోతుంది అంటూ ఉంటాం. మీకు తెలియదు, కొత్త వాళ్ళు మీరు వచ్చాక అంటలేదు. అడిగి చెప్తారని మాట్లాడితే సార్ మిమ్మల్ని ఏమనిద్దనే మీ జడ వెళ్ళిపోతుంది, మీ అందం వెళ్ళిపోతుంది, అది ఇది అంతా సవాలు అయిపోతాయి కదా అంటలేదు. జడుతారు. ఎందువలన నువ్వు వచ్చాక కూడా అంటలేదు. మానేసి. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళందరినీ అలా బెదిరించేసి దేహభావం లేకుండా పీకేసి అన్నీ శ్మశానానికి వెళ్ళేటప్పుడు ఇంకెత్తుకే ఏది నీది? నీ ముక్కు నీదా, నీ కన్ను నీదా, నీ చెవి నీదా? ఏది నీది కాదు. మరి చూడండి,
దేహమే నీది కాదు, నీ తోడు నీడ ఎవరు? ఇప్పుడు మృత్యువుని గుర్తుంచుకుంటున్నాం, మృత్యువుని గుర్తుంచుకుంటున్నాం, ఆ ఎరుకలో ఉంటున్నాం. ఇప్పుడు ఎలా ఉంటున్నాం చెప్పండి? ప్రతి క్షణం కూడా ఆయువు చిల్లుకుండలో అలా తైలదారిలా జరుగుతుంది. ఎంత ఇందాకటికి ఇప్పటికి అప్పుడే వర్తమానం ఎలా జరిగిపోయింది. ఇందాక మనం కూర్చున్నప్పటికి అప్పుడే 11. అసలు ఇప్పుడు కూర్చున్నట్లేదా లెక్క? ఎలా ఉంది? అది చెప్పుకుంటున్నాం, ఆసక్తిగా చెప్పింది బ్రహ్మే, అమ్మేదే బ్రహ్మ, రెండూ బ్రహ్మే గురించి ఆసక్తిగా ఉంటాయి. భగవంతుడు తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. ఎంత ఆనందంగా ఉంటున్నాం మనం. ఆలోచన ఉందా మనకి? ఏ ఆలోచన ఉందా? ఎంత సుఖపడుతున్నాం. సుఖమైన జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? సుఖమైన జన్మని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? తలంపు రాకుండా చేసుకోవాలి. తలంపు వస్తే మళ్ళీ జన్మ వచ్చింది. భయపెట్టేస్తున్నాను లేదు. తలంపు వస్తే జన్మ వచ్చేస్తుంది. సంపెత్త జన్మ వచ్చేస్తే ఇక్కడ రాకూడదు. జన్మ తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ రాకూడదు. ఇల్లేనే ఖాళీగా ఉంటుంది. జన్మలు మీకు వద్దంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టి నామలే అని కాగలించుకుంటున్నాను లేదా? మీ అందరూ నేనేగా ఉంటున్నాను లేదా? నేనే అంతగా ఉంటున్నాను లేదా? నేను లేకపోతే మీరు చెప్పాలి అవును అని బుర్రొట్టం కాదు. నేను ఉంటున్నానో లేదా? మన అందరూ ఒకేలా ఉన్నామో లేదా? ఎందువలన? అంతా తానుగా ఉన్నవాడికి ఏమో ఉండదు. విడిగా ఉంటేనే వీళ్ళని తిట్టాలి, వాళ్ళని ఎలా అనాలి అని ఉంటుంది. నేనే అంతా ఆ యొక్క తత్వం తప్పింది మనకి ఏమి లేకుండా ఉండదు. అసలు మాయ గొడవే లేదు. మాయని మర్చిపోయాం అందరం. అయ్యి బాబు, మాయతో ఉండేవాళ్ళం వల్ల మాయని మర్చిపోయాం. అది మాయతో ఉండేవారో లేదా? మనందరం మాయతో ఉండేవాళ్ళం లేదా? ఇప్పుడు మాయని ఎందుకు మర్చిపోయామంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలిసింది. విచక్షణ జ్ఞానం తెలిసింది. ఇయే శాస్త్రంలో ఉంటుంది. ఏ పాప భోగ విరాగమా, ఏ మూత్ర, మళ్ళీ ముముక్షు, నిత్య వస్తు వివేకం. అంటే ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోవటం. ఇంకేంటే 4 ఉంటాయి వివేక చూడండి. ఇలాగా పక్కన రావాలి. మిథ్యానందానికి బ్రహ్మానందానికి మార్పు ఏంటంటే, బ్రహ్మానందం మార్పులేంది, మిథ్యానందం ఎప్పుడు ఫ్యాషన్ నశించేదానికి గురించి మనకి. నశించేవాడు నువ్వు కాదు కదా. దేహం నశించదు, మనస్సు నశించదు. మనస్సుని జన్మరాహిత్యం చేయాలంటే, మనోరాహిత్యం చేస్తే ఇంక జన్మలో మనస్సును మౌనం చేసి ఏది వచ్చినా సరే, ఏ ఆలోచన వచ్చినా సరే, నీ పని ఏంటి? కుక్కను కొట్టినట్టు కొట్టి పడేసి. అంటే అభ్యాసం. నేను బ్రహ్మ అంటే దాన్ని కొట్టక్కలేదు, ఆటోమేటిక్గా అదే లేకుండా అయిపోయింది. నేను బ్రహ్మ అంటే ఆటోమేటిక్గా ఎలా ఉందరా? క్రోధము కలుగు, క్రోధము వలననే విస్మృతి కలుగు, విస్మృతి వలననే బుద్ధినాశమే సర్వనాశనము, శ్రద్ధగా వినుమోయి. కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆశ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏది అందితే దాంతో మనకి ఆశ లేకపోవటం లేదు, ఆశ ఉందట. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఇక్కడ అంటే విడిగా లేదు. తినాలి